దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 28వ అధ్యాయము. హరిజనుడు వేదములను చదువుట. నామధారకుడు మహాత్మా వేదముల స్వరూపమును నేడు గదా మీ వలన వినగలిగి తిని. వేద మంత్రములు వల్లించకున్నను వేద స్వరూప వివరణమును తెలుసుకొనుట హైందవ ధర్మము. ఆ మహాభాగ్యమీనాడు నాకు మీ వలన గలిగినది. ఆ పండితులు మొండితనమును వదలిరా, వారి కథ ఏమైనది అని ప్రశ్నించెను. సిద్ధముని అందులకిట్లు తెలుపుచున్నాడు. వత్సా, ఒక అపూర్వమైన వృత్తాంతమును నీకు వివరించెదను, వినుము. మాలకాకిని రాజహంసగా చేయగల సమర్థుడగు గురుదేవులు మూర్ఖ పండితులకు మంచి మాటలతో చెప్పి చూడ, వారా మహనీయుని వచనామృతములను పెడచెవిని పెట్టిరి. తదనంతరము ఒకడెవ్వడో యాదారిని బడి బోవుచుండెను. స్వామివారాతనిని బిలువనంపి వాడు వచ్చిన పిదప, ఓరి, నీవెవడవు? నీ స్వగ్రామమేది? నీవెక్కడికెందు నిమిత్తమై వెడలుచున్నావని ప్రశ్నించిరి. అందులకా పాంధుడు సంతోష పారవస్యమున నానంద భాష్మములను రాల్చుచు, దేవరా, నేను చెప్పరాని వాడను. హీన కులమున బుట్టి యూరి బయటనొక పూరి గుడిసెలో నిల్లాలు బిడ్డలతో గాపురము సేయు కడు బీదవాడను. ప్రభువుల వారికి నా మీద నెలకో కరుణ గలిగినటులున్నది అని వాడు సాగిలపడెను. స్వామి, మంచిది, శుభమస్తు అని బలుకుచు వాని వంక దయామృత దృష్టిని ప్రసరింపజేసెను. ఆ పరమపురుషుని చల్లని చూపులు వానిపై సుధలొలికించినవి. స్వామి నిజ శిష్యుని రావించి తన చేతి దండమునొసగి భూమి మీద 7 గీతలు గీయుమనిరి. శిష్యుడు అట్లొనరించెను. పంచమ జాతి వాణిని వరుసగా నొక్కొక్క గీతను దాటమని స్వామి సెలవొసగెను. అంచెజుడు మొదటి గీతను దాటినంతనే, ఓయి, ఇప్పుడు నీవే జన్మమునెత్తితివని ప్రశ్నింప, నాతడు మైందుడనని బలికెను. రెండవ గీత దాటిన పిదప బోయవాడనియు, మూడవ గీత దాటిన పిదప గంగా తీరముననున్న గంగాపుత్రుడననియు, నాలుగవ గీత దాటిన పిదప శూద్రుడనియు, 5వ గీత దాటి వైశ్యుడను, నా పేరు సోమదత్తుడని, 6వ గీత దాటి సుక్షత్రియుడననియును, 7వ గీటు దాటి వేదశాస్త్ర పారంగుతుడను సద్బ్రాహ్మణుడనని పలికెను. మాలవాడేడు గీతలు దాటి భూసురుడనని పలికినంతనే, నరసింహ సరస్వతి స్వామి, మేలు మేలు, నీవు వేదశాస్త్ర ప్రవీణుడవే అయిన ఎడల వాదార్థమేగుదించిన ఈ పండితుల నోడింపుమని యాజ్ఞాపించి అతని నొసటను అభిమంత్రించి ఇచ్చిన విభూతిని దాల్పుమనిరి. నామా, మన గురుదేవుల ప్రభావము ప్రతాపము నీకిప్పటికైనను చెవికెక్కినదా అని సిద్ధుడడుగా, నామధారకుడు స్వామి గురులీలామృతమును వీనుల విందుగా వినిన వాని జన్మమే కడుహాయి. జనన మరణ ప్రవాహ రూపమగు నీ సంసార సాగరమునబడి ఎట్టులో దిక్కులేక కొట్టుకొని పోవానికి గురులీలామృతము పొగయోడ వంటిది. ఇహమున సర్వసుఖములను ప్రసాదించి పరమున మోక్ష సుఖమును సమకూర్చు చింతామణి గురుచరితామృతమని మీ వలన తెలిసికొంటిని. తర్వాతనేమి జరిగినది? ఇక తెలుపవలసినదేమున్నది? విప్రునిగా మారిన హరిజనుడు పండితులతో వాగ్వాదమునకు ఉపక్రమించెను. మూర్ఖ పండితుల నాలుకలెండిపోయినవి,
శరీరమున వణుకు పుట్టినది, చెప్పలేని భయము వారినావహించినందున చంకలలో చెమట ధారగా గారదొడగెను. బ్రాహ్మణ రూపము దాల్చిన యాతడు వేద మంత్రములను దాతానుదాత స్వరితములతో వల్లించుచుండ, నా మంత్రములు బ్రహ్మముఖ కమలము నుండి జాలువారినటులుండినవి అని సిద్ధుడు తెలిపెను. నామధారకుడు ఆహా వహ్వరే బళి బళి అని ఎగిరి గంతులు వైచి గురు సార్వభౌమ శ్రీ నరసింహ సరస్వతి స్వామి పరమ పురుష మహాప్రభో మాం పాలయ అని నిమీలిత నేత్రుడై యానంద బాష్పములను రాల్చెను. సిద్ధముని పలికెను, వత్స సంసార తాపత్రయములచే చింతవంతలచే చీకాకు పడినవాడు గురులీలామృతమును పారాయణము సేయుట వలనను శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారిని, శ్రీపాద శ్రీవల్లభులను, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి నామ సంకీర్తనములో నరించుటచే సూర్యోదయమైనంతనే దట్టము నలుము కొనిన మంచు విడిపోవునట్లు కష్టములు తొలగిపోవుననుట మహనీయుల స్వానుభవము. ప్రత్యక్ష నిదర్శనము. బెల్లమెట్లుండును తీయగానుండును, తీపననేమి ఇందులకు సమాధానము బెల్లము తిని రుచిని అనుభవించుటయే గదా. కావున గురులీలామృతము మహాత్యము, శ్రీ గురుదేవుల వారి మహిమలు వర్ణించుట కలవిగానివి. పారాయణమునరించి నామ సంకీర్తనము గావించి తనకు దాను స్వానుభవముగా తెలుసుకొనవలయును. కల్పవృక్షము కోరిన కోరికలను తీర్చును, గురులీలామృతము కూడా నటువంటిదే సుమా. సరి తరువాత నా మూర్ఖ పండితులు దిక్కుతోచక స్వామివారి పాదములపై బడి, స్వామి మహానుభావ, త్రినేత్రుడగు శంకరుడవో, 4 మోముల వేల్పువో, 14 లోకముల నేలు శ్రీహరివోయగు నిన్ను మాయ వివేకమున సామాన్య సన్యాసిగా నెంచి మహాపాపమునుడిగట్టుకొంటిమి. బ్రాహ్మణులనెందరినో పరాభవించితిమి. తురకవాని మెప్పువడయుటకై సాటి బ్రాహ్మణుల భేదపరచి ఈ ముప్పు తెచ్చుకొంటిమి. పూర్వజన్మ పుణ్యరాశి చే లభించిన వేద విద్య నమ్మి పాడు బ్రతుకు బ్రతికితిమి. మమ్ములను ధరింప మీరే సమర్థులు, మా గతి ఏమి అని పరిపరి విధముల విలపించిరి. గురుదేవులు పాపకర్మములు నశించవలయుననిన వాని ఫలితము ననుభవించి తీరవలయును. త్రివిక్రమ భారతినే గాదు, ఎందరో మహానుభావులకు వేద పండితులను మీరు పరాభవించితిరి. వారి యుసురూరకపోవునది గాదు, మీరు బ్రహ్మ రాక్షసులయ్యెదరు సుమా అని బలికినంతనే యా పండితద్వయము భూమిపై బడి రోదనమునరించిరి. ప్రభు నరసింహ సరస్వతి సార్వభౌమ, మా గతి ఇంతేనాయని పెద్ద పెట్టున విలపించుచుండ వారలను స్వామివారు చూచి, ఓయి 12 ఏండ్లు మీరు బ్రహ్మరాక్షసులై పడి ఉండెదరు. పశ్చాత్తాపముచే మీ పాపము ఉపశమింపగలదు. అప్పటికీ మీకు తెలివి వచ్చును. నారాయణాను వాక్యమునుచ్చరించిన మీకు బ్రాహ్మణత్వం ఏర్పడును. మీరిక గంగాస్థానమునకు వెడలుడని సాగనంపిరి. వారూరి బయటకి వెడలినంతనే తీవ్రమగు గుండె నెప్పిగలిగి మరణించి బ్రహ్మరక్కసులైరి.
ద్వాదశాబ్దములు పరిసమాప్తమైన వెనుక పశ్చాత్తాపమును చెంది సద్గతి నొందిరే. మాలవాడు బ్రాహ్మణుడననియే నిశ్చయించుకొని పూర్వజన్మ స్మృతి కలిగి స్వామి నీచయోనులయందు జన్మించుటకు హేతువేమి, నాకీ చండాలత్వమెట్లు సంప్రాప్తమైనదని విన్నవించుకొనెను. అందులకు స్వామి వారాతనికిట్లు తెలిపినారు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. 28వ అధ్యాయము సంపూర్ణం.